రహమత్ నగర్. రహమత్ నగర్. ఓకే. ఏది చెప్పండి. ఎట్లా ఉంటుంది? పోయినసారి అంటేనేమో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు నవీన్ యాదవ్కి. సో ఇండిపెండెంట్ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత ఎంఐఎంకి చేసి ఓడిపోయిండు. ప్రజలందరికీ తెలుసు, పబ్లిక్ మొత్తానికి ఆటో రిక్షా కాడ నుంచి పెద్ద షాప్ వరకు పెద్ద అందరి వరకు తెలుసు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాడు. డబ్బులు తినే వ్యక్తి కాదు. హెల్ప్ టు అదర్స్ అనే సామెత ఏదో పోయిండు. కంపల్సరీ సీట్ ఇచ్చారు, గెలుస్తాడు ఖచ్చితంగా. అవసరం వస్తే ఏ రాత్రి అయినా మాకంటే సునీతకి ఇచ్చిన అమ్మాయి లేడీ ఏమొస్తుంది, రాత్రి ఏమన్నా వచ్చే ఆపద సంపద ఆమె చేయలేదు. నవీన్ రాకుండా ఎవరినో పంపిస్తాడు. ఆయన కింద అసిస్టెంట్స్ మస్తు మంది ఉన్నారు. ఎడ్యుకేషన్కి చాలామంది పిల్లలకు హెల్ప్ చేసిండు. ఫీజులు బాగా ఇచ్చిండు. ఎవరు అన్న అంటే అభయస్థాన్ లాగా ఇచ్చేసిండు. కంపల్సరీ గెలుస్తాడు అబ్బా. ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్ళికి కానీ చావుకు కానీ నవీన్ అని కంపల్సరీ పిలువనోడే పాపాత్ముడు. పిలిస్తే కంపల్సరీ వచ్చి ఆయన ఆశీర్వాదం ఆయన సహాయం ఎందుకు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరినైనా నన్నొక్కని కాదు, నేను ఏదో నవీన్ అన్న ఫేవరెట్ కాదు. ఒక యూత్కు ప్రిపేరెన్స్ ఇచ్చారు, యంగ్ పర్సన్కు. ఒక ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ బీఆర్కి చేసిండు. సమాజంలో ప్రతి ఒక్క గల్లీ తిరిగిండు. రహమత్ ఎక్కడెక్కడ అంతా మొత్తం తెలుసు ఆయన. కాకపోతే ఆయన వీళ్ళందరూ అంటున్నారు అధికార పార్టీకే రావాలి. ఎవరైనా ఇస్తారు అధికార పార్టీ నుంచి పని గల్లబట్టి పని చేయించుకునే ప్రసక్తి ఉంటుంది. అందరూ అంటున్నారు అధికార పార్టీకి ఇస్తే మంచిదని ఇచ్చారు. మొత్తం మీద సునీత అమ్మాయి ఏం చేస్తుంది లేడీ. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీ వేస్ట్. బీజేపీ ఇప్పుడు కాదు, ఇంకా 10 years అవుతుంది బీజేపీ. ఇప్పుడు వీళ్ళంతా రాదు ఇప్పటి వరకు. ఇప్పుడు రానే రాదు. అక్కడ సెంట్రల్ మోడీ గురించి మంచిదే కానీ మన స్టేట్లో అయితే రాదు. 10 years రాసి పెట్టుకొని చెప్తున్నా. ఏ వార్డు మెంబర్లు అవి ఇవి చిన్న ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం అయితే రాదు. ఇప్పుడు ఇది రాసి పెట్టుకోవచ్చు మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ? ఖచ్చితంగా నేను రాసిస్తా. నవీన్ యాదవ్ వస్తాడండి, బంపర్ మీద ఆడుతాడు. నవీన్ యాదవ్ వస్తాడు. హెల్ప్ టు అదర్స్ అని సామెత ఏమవుతాడు. ప్రతి ఒక్క గల్లీలో ఏం కావాలా అన్న అని పోతే వస్తాడు, చేస్తాడు. మీరు ఎటువైపు ఉంటారు? నేను కంపల్సరీ కాంగ్రెస్ అంతే. మొదటి నుంచా లేకపోతే ఇప్పుడు నవీన్ యాదవ్? టీడీపీ ఉండే, బీజేపీ ఉండే, ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి మనము చేయుతనివ్వాలి, తీసుకున్నాలి పని. నేను నమస్తే అంటే వాళ్ళు కూడా నమస్తే అని పని చేస్తారు. నేను వేరే దళవతే ఎవరు నమస్తే చెప్తాడు అట్లా మనం అడుక్కున్నాలి, చేపించుకున్నాలి పనులు. యూత్ కనుక చేస్తాడు, మంచి ఎడ్యుకేటెడ్, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ చేస్తాడు అని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ.